నరేష్కి అప్పగిస్తూ నరేష్ని ఆహ్వానిస్తున్నా. అందరికీ షలోం, సబ్బాత్ షలోం. సో చాలా రోజులు అయిపోయింది నేను ఇట్లా మీ ముందుకు వచ్చి మాట్లాడడానికి. కానీ సో ఈ ధన్యత ఇచ్చిన పరమ తండ్రికి మహిమ ఘనత ప్రభావం వెళ్ళాలి స్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ముందుగా ఒక 2 మూల వాక్యములు చూసిన తర్వాత జనార్దన్ అంకుల్ ప్రేయర్ చేసిన తర్వాత మనం వాక్యంలోకి వెళ్దాం. ఆదికాండము 15వ అధ్యాయము ఆదికాండము 15వ అధ్యాయము 5వ వచనం. అంకిల్ ఓకే, ఒకసారి 6వ వచనం, 15వ అధ్యాయం 6వ వచనం. హల్లెలూయా. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. మూడు ఆరు. హల్లెలూయా. ఇంకొక ఆఖరి వచనము మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ వచనం. హల్లెలూయా. జనార్దన్ అంకుల్ ప్రేయర్ చేసినాక వాక్యంలోకి ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, యుగయుగములు సజీవుడా, సర్వయుగముల్లో ఉన్నవాడా, అలెఫ్ తౌ అయున్న ప్రేమ నమ్మకము గల మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. ఇదిగో నాయన, మీరు నియమించిన ఘనమైన దినమందు, పరిశుద్ధ దినమందు, సబ్బాతు దినమందు, విశ్రాంతి దినమందు మీ సన్నిధికి వచ్చి నీ బిడ్డల మీద మేమందరం మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి, గణపరచడానికి నాయన, మరి ఆన్లైన్లో కూడా తండ్రి నాయన, మీ బిడ్డలు వారి వారి గృహాలలో ఉండి మిమ్మల్ని కొనియాడడానికి మీరు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు స్తోత్రము చెల్లిస్తున్నాం. ఇంతవరకు మీరు నాయకుడిగా ఉండి, అధ్యక్షుడిగా ఉండి నడిపించినారు. స్తుతుల మూలముగా దుర్గాన్ని నిర్మించుకున్నారు. పాటలు పాడిన మీ బిడ్డల కంఠస్వరాల ద్వారా మీరు మహిమ పొందుకున్నారు. ఆరాధన ద్వారా మీరు మహిమపరచబడ్డారు. అదేవిధంగా తండ్రి, వాక్యము ద్వారా కూడా మీరే మహిమ పొందుకొనుమని, వాక్యం అందించేది నాయన మీదై ఉండాలి తండ్రి. మీ ఆత్మ ద్వారా నాయన మాకు ఉపదేశము కావాలి నాయన, మీ సన్నిధి నుంచి ఉపదేశం కావాలి తండ్రి. ఇదిగో నాయన, మరి మీ కుమారుడు నరేష్ కుమారు నిలబడి ఉండునగా నిలబెట్టింది మీరు నాయన. నాయన తన హృదయంలో తన నోట మాటలుంచి మీ బిడ్డలకు కావలసిన, మీ బిడ్డల మీద మాకు కావలసిన మీ వర్తమానం అందించి మమ్మల్ని తృప్తిపరచమని, మమ్మల్ని ఆశీర్వదించమని, మమ్మల్ని దీవించమని నాయన, మీ సన్నిధిలోని మేళ్ల చేత మమ్మల్ని తృప్తిపరచమని అడుగుచున్నాము తండ్రి. అవును తండ్రి నాయన, మరి మాట్లాడే నాయన మీ కుమారుణ్ణి మీ ఆత్మాభిషేకము దయచేయండి తండ్రి. మీ ఆత్మచేత నడిపించండి తండ్రి. తన హృదయం తన నోట నాయన మరి మీ మాటలు ఉంచినందులకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, తనను నాయన మీరే మరుగుపరుచుకొని మీ జీవవాక్యము చేత మమ్మలను దర్శించినందుకు స్తోత్రములు చెల్లిస్తూ, అబ్రహాము ఏ విధముగా తండ్రి మిమ్మల్ని నమ్మడము ద్వారా నీతిమంతుడిగా ఎంచబడినాడో, అబ్రహాము యొక్క విశ్వాసము ద్వారా మమ్మలను అబ్రహాము పిల్లలుగా చేరుస్తున్నారు. కాబట్టి మీరే మాతో, మా పితరుడు అబ్రహాము ద్వారా మాతో మాట్లాడి మీరు మహిమ పొందుకొనుమని మా రక్షకుడు విమోచకుడైన యెహోషువ మెస్సియాకు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా.
సో ఇవాళ మనము ధ్యానించబోయే విషయం ఏంటి అని అంటే విశ్వాసం, అబ్రహాము విశ్వాసం. బేసిక్గా అంటే ఈ పాయింట్లోకి వెళ్ళడానికి ముందు ఒకసారి ఎవరైనా మన మూలపితరుడైన ఆదాము హవ్వ చేసిన పాపము, దాని కారణం గురించి ఎవరైనా ఒకసారి ఆలోచిస్తే ఎవరైనా చెప్పగలుగుతారా? రీజన్ ఏమై ఉంటుంది, ఎందుకు వాళ్ళు మొదటి పాపము చేశారు అని చెప్పి ఎవరన్నా కమెంట్ చేయగలుగుతారా? ఎవరన్నా ఆలోచించగలుగుతారా? ఆదికాండము 3వ అధ్యాయము 2వ వచనం. ఆదికాండము 3వ అధ్యాయము 2వ వచనం. అవును. హల్లెలూయా. దీనికి ముందు వచనంలోనే ఇక్కడ ఇది రాయబడి ఉంది, ఎలోహిమైన యెహోవా చేసిన సమస్త భూజంతువుల్లో సర్పము యుక్తి గలదై ఉండెను, అది స్త్రీతో ఇది నిజమా అనే ఒక అనుమానంతో తీసుకొచ్చింది. దీన్ని మనము బైబిల్ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేస్తే అవిశ్వాసం జనరేట్ చేయడానికి ఒక ఇన్పుట్, ఒక సాధనంగా వాడుతూ ఉంది. సో ఒక సైడ్ ఏముంది అని అంటే సృష్టి మొత్తంలో జరిగించబడినటువంటి మొదటి పాపము ఒక అవిశ్వాసంతో స్టార్ట్ అయింది. ఇక్కడ ప్లాన్ చేసేటప్పుడే ఏమని ప్లాన్ చేసిందనంటే అపవాది ఇది నిజమా అని ప్లాన్ చేసింది. సో ఒక సైడ్ అవిశ్వాసము, ఇంకొక సైడ్ విశ్వాసము. దీని మీద ఈరోజు ధ్యానించబోయే అంశము. సో అవిశ్వాసంతో ఏం పొడగొట్టుకుంటాము, విశ్వాసంతో పొడగొట్టుకుంది ఏం సంతరించుకుంటాము అనేది ఈరోజు విషయం. సో అయితే అబ్రహాం గురించి మనం ఎప్పుడు గుర్తు చేసుకున్నా కానీ మనకు గుర్తొచ్చేది ఏంటి? ఒకటే ఒక పాయింట్ మనకు ఫస్ట్ టాప్గా అన్నిటికంటే ఎక్కువగా గుర్తొచ్చే పాయింట్ ఒకటి. అదేంటి అని అంటే ఆయన లోపల ఎన్ని గుణాతిశయాలు ఉన్నాయనేవి ఈ పాయింట్ ఓవర్లాప్ చేస్తుంది. అంటే ఆయన లోపల ఉన్న క్వాలిటీస్ వాటన్నిటిని డామినేట్ చేసే పాయింట్ ఇది. అదేంటి అని అంటే విశ్వాసానికి మూలపితరుడు అని కానీ, లేదు అని అంటే గొప్ప జనాంగానికి తండ్రి అని కానీ, లేదు అని అంటే పరమ తండ్రికి స్నేహితుడు అని కానీ, ఈ 3 పాయింట్లు మిగిలిన తన లోపల ఉన్న పాయింట్స్ అన్నింటినీ కూడా డామినేట్ చేసే విధంగా ఆయన పర్ఫామ్ చేశాడు. సో ఈ పాయింట్స్ గురించి ధ్యానించడానికి ముందు ఇంకా ఆయన లోపల ఇంకెన్ని క్వాలిటీస్ ఉన్నాయి, యాక్చువల్గా ఆయన లోపల ఇంకెన్ని క్వాలిటీస్ రోల్ మోడల్గా ఉన్నాయనేది చూస్తే మొట్టమొదటిగా నాకు ఆయన లోపల కనిపించేది ఏంటి అని అంటే ఒక ప్రవక్త, ఒక గొప్ప ప్రవక్త. ఆయన చిన్నతనం నుంచి ఆయన తండ్రి విగ్రహాలు తయారు చేసిన దగ్గర నుంచి కూడా ఆయన ఆపోజిట్ చేస్తూ, విగ్రహాల్ని పగలగొడుతూ, రాజు దగ్గరికి వెళ్ళి నిలబడి అగ్నిగుండంలో పడవలసి వచ్చినా కానీ వెనుకకు తిరగకుండా సువార్తను చాటిన ఒక ప్రవక్త. సో దానికోసం ఎంత గట్ఫుల్గా, ఎంత ధైర్యంగా ఆయన నిలబడితే ఆ పాయింట్ని ఆయన అచీవ్ చేసిండు, ఆయన లైఫ్ లాంగ్ ఆయన క్యారీ చేసిండు అనేది క్లియర్గా కనబడుతూనే ఉంటుంది. సో మొట్టమొదటిగా నేను ఆయన చూసేది ఆయన ఒక ప్రవక్తగా చూస్తాను. రెండవది ఎట్లా చూస్తాను అంటే ఆయన ఒక శాంతి కాముకుడిగా చూస్తాను. అంటే ఆయన తన జనాంగంతో వీలైనంత వరకు శాంతి సమాధానాలతో ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లోతు విషయంలో తన గొర్రెల కాపరికి వాగ్వివాదం వచ్చినప్పుడు ఆయన చాలా ఒక మెచ్యూర్డ్ స్టేజ్లో ఆ గొడవను, డిస్ప్యూట్ని సాల్వ్ చేస్తాడు. నువ్వు నీకు నచ్చిన ప్లేస్ చూస్ చేసుకో, మిగిలింది నేను చూస్ చేసుకుంటాను. సో అక్కడ ఆయన నేచర్ ఏం కనపడుతుంది అని అంటే ఆయన ఒక గొప్ప శాంతి కాముకుడుగా కనపడుతూ ఉంటాడు. గొడవలు పడకుండా వీలైనంత వరకు సమాధానం కలిగి ఉండే వ్యక్తిగా కనపడుతూ ఉంటాడు. మూడో సైడ్ నుంచి చూస్తే నాకు ఏమనిపిస్తుంటుంది అని అంటే ఆయన యుద్ధ శూరుడుగా కనపడుతుంటాడు. ఇదే లోతును వేరే రాజులు ఎత్తుకుని వెళ్ళినప్పుడు తనతో పాటు ఉన్న జనాంగం వెళ్ళేసేసి యుద్ధం చేసి మరి ఆ రాజులతోటి తనకంటే అవుట్ నెంబర్డ్, అంటే చాలా ఎక్కువగా నెంబర్ ఉన్న రాజులతోటి ఫైట్ చేసి తన అల్లుడైన లోతును, ఆయనకు సంబంధించిన వాటిని తిరిగి తీసుకొని రాగలుగుతూ ఉంటాడు. అంతేకాకుండా ఆయన ఎట్ ది సేమ్ టైం కంప్లీట్ డైవర్సిఫైడ్గా కనికరపూర్ణుడు. ఎట్లాంటి కనికరపూర్ణుడు అని అంటే నీతిమంతులకు ఎవరికి కూడా ఒక్కరికి కూడా అపాయం జరగద్దు అని కోరుకునే వ్యక్తి. మీరు బైబిల్లో చెక్ చేస్తే, నేను ఈ క్వాలిటీస్ అని క్విక్గా స్కిమ్ త్రూ చేస్తున్నాను ఎందుకంటే మనం ధ్యానించాల్సిన విషయం వేరే ఉంది. సో ఈ క్వాలిటీస్ కూడా తనలో ఉన్నాయనేది ఒకసారి మాట్లాడి దాని తర్వాత వెళ్దాం అనేది నా ఇంటెన్షన్. ఆయన కనికర పూర్ణుడు అని ఎందుకు అంటున్నాను అంటే 3 దూతలు తన ఇంటికి వచ్చేసి సొదొమ గొమొర్రా పట్టణాన్ని మొత్తాన్ని నాశనం చేస్తున్నాము అని చెప్పినప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటి అని అంటే, ఒక 100 మంది ఉన్నా సరే,
ఒక 10 మంది ఉన్నా సరే, ఒక్కళ్ళు ఉన్నా సరే, ఇట్లా తగ్గిస్తూ వచ్చి బేరాలాడి, పరమతండ్రితో బేరాలాడి, ఎవరైతే నీతిమంతులు ఉంటారో వాళ్ళు ఒక్కరున్నా కానీ ఆ ఒక్కరిని బట్టి అయినా సరే వాళ్ళు రక్షించబడాలి అని చెప్పి కోరుకునే వ్యక్తి. తర్వాత ఆయన అతిథి ప్రియుడు కూడా. తన ఇంటికి చాలామందిని ఇన్వైట్ చేసి భోజనాలు పెట్టి వాళ్ళకు కుదిరితే సువార్త చెప్పి, సో ఇట్లాంటివన్నీ మనం బైబిల్లో ఆయన క్వాలిటీస్ చూడొచ్చు. చాలా 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 బెటర్ క్వాలిటీస్ ఆయన లోపల ఉన్నాయి. బట్ ఇవన్నీ ఉన్నా కానీ ఆయన ఎందుకు ఈ 3 పేర్లతోటే పిలువబడ్డాడు? ఎందుకు విశ్వాస మూలపితుడయ్యాడు? ఎందుకు సర్వజనాంగానికి ఆయన తండ్రిగా పిలువబడ్డాడు? ఎందుకు పరమతండ్రికి స్నేహితుడిగా పిలువబడ్డాడు? నాకు తెలిసి బైబిల్ మొత్తంలో ఈయనను పరమతండ్రికి స్నేహితుడు అని జడ్జ్ చేసిన టైటిల్ మళ్ళీ ఇంకెవరికి ఇవ్వలేదు. అవును, దావీదుకు ఉంది హృదయానుసారుడు అని, దానియేలుకు ఉంది బహుప్రియుడు అని, ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇచ్చాడు. బట్ అబ్రహాంకి ఇచ్చిన ఈ టైటిల్ని ఎవరికి ఇవ్వలేడు పరమతండ్రి. సో నేను మిమ్మల్ని అడగాలనుకున్న పాయింట్ ఏంటి ఇక్కడ అని అంటే, ఒకసారి ఆలోచించండి. ఆయన పర్ఫామ్ చేసిన విశ్వాసము ఎన్ని టైమ్స్ మల్టిపుల్ అయితే, తన లోపల ఈ క్వాలిటీస్ కంటే ఎన్ని టైమ్స్ మల్టిపుల్ అయితే అతను ఆ ట్యాగ్ లైన్తో పిలువబడుతున్నాడు. అంటే నేను దీన్ని మన లోక సంబంధమైన విషయాల్లోకి అప్లై చేసుకుంటే, ఒక మనిషి తొందరపడే స్వభావం ఉంది, ఫ్యామిలీ థింగ్స్ని సాల్వ్ చేసుకునే థింగ్ ఉంది, బాగా ఇబ్బందులు పడుతుంటాడు, బట్ జాబ్ చేయలేని పరిస్థితి, ఉద్యోగం చేయలేని పరిస్థితి. బట్ ఆ పర్సన్ని ఉద్యోగం చేయలేని వాడుగానే స్టాంప్ వేస్తే దాని మీనింగ్ ఏంటి అంటే, ఆయన ఆ పర్టికులర్ ఏరియాలో ఎన్ని చేసి ఉంటే ఆ పేరు తనకు వచ్చి ఉంటుంది. సో అదేవిధంగా ఇక్కడ కూడా అబ్రహాము విశ్వాసానికి మూలపితరుడుగా ఎంచబడ్డాడు అని అంటే, అతను ఎన్ని టైమ్స్ ఆ విషయంలో పర్ఫెక్ట్ అయి ఉంటాడు అనే దాని మీద ఒకసారి ఆలోచించుకోండి. దానిలోపలికి రావడానికి ముందే నేను ఇంకొక 2 విషయాలు కూడా ఆయన గురించి చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి మనిషి లోపల కూడా గుడ్ బ్యాడ్ 2 ఉంటాయి. ఆయన లోపల వీక్నెస్ ఏంటి అని అంటే, ఆయన లోపల కొన్ని సాధారణ మనిషికి ఉన్నటువంటి బలహీనతలు కూడా ఉన్నాయి. ఒకటి ఏంటి అని అంటే, దాంట్లో ఆదికాండము 12వ అధ్యాయము పరమతండ్రి ఆయనకి నువ్వు ఉంటున్నటువంటి ప్లేస్లో నుంచి వెళ్ళి నేను చెప్పే ప్లేస్కి వెళ్ళమని చెప్తాడు. సో అది చెప్పిన తర్వాత ఆయన లోపల ఉన్నటువంటి ఒక బలహీనత వల్ల ఆయన వెళ్ళలేకపోయాడు. అది ఏంటి అనేది ఇక్కడ చూద్దాం మనం. 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు నేను చదువుతాను చూడండి. యెహోవా నీవు లేచి, అబ్రహాంతో అంటున్నాడు, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశంలోకి వెళ్ళుము. ఇక్కడ క్లియర్గా పరమతండ్రి అబ్రహాంకి చెప్తున్నాడు ఏమని అని అంటే, నువ్వు నీ వాళ్ళను, నీ ఇంటిని, నీ బంధువుల్ని, వీళ్ళందరినీ వదిలేసేసి నేను నీకు చూపించబోయేటువంటి ప్లేస్కి నువ్వు వెళ్ళు అని చెప్తున్నాడు. ఈ చాప్టర్ అంతా చదవకుండా నేను కోర్ పాయింట్స్ నేను తీస్తున్నాను. అదే అధ్యాయము 5వ వచనంలో అబ్రాహాము తన భార్య అయిన షారాయిని, తన సహోదరుని కుమారుడైన లోతును, హారానులో తనను వారును ఆర్జించిన యావదాస్తిని, వారు సంపాదించిన సమస్తమైన వాటిని తీసుకొని కనాను దేశమునకు వెళ్ళుటకు. ఎందుకంటే పరమతండ్రి ఆయనకు చెప్పింది ఏంటి అంటే, అబ్రహాంకు నీవు కనాను దేశమునకు వెళ్ళుము అని చెప్పినాడు ఇక్కడ. సో అక్కడికి బయలుదేరడం కోసం ఆయన సిద్ధపడ్డాడు. ఆయన కనాను దేశం వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఏమైంది చూడండి. అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను. ఆ దేశంలో కరువు భారముగా నున్నందున అబ్రహాము ఐగుప్తులోనికి నివసించుటకు అక్కడికి వెళ్ళెను. పరమతండ్రి తనకు చెప్పింది కనాన్లో ఉండమని. తను లోక సంబంధమైన విషయాల్ని బేస్ చేసుకొని కరువు తనని బహుగా బాధించడం వల్ల ఈజిప్ట్కి వెళ్ళాడు. సో ఇక్కడ ఏమైంది అంటే, తండ్రి దగ్గర ఆయన ఇంకా సీక్ చేయలేదు, నేను ఈజిప్ట్కి వెళ్ళాలా వద్దా, మరి నువ్వు నాకు చెప్పింది కనాన్లో ఉండమని కదా, ఇవి ఆయన సీక్ చేయలేకపోయాడు. సో ఇక్కడ నాకు ఆయన లోపల ఇది ఒక చిన్న బలహీనత. ఎందుకనంటే ఇది ఆయన్ని అవుట్ నెంబర్ చేయడానికి ఒక పెద్ద బలహీనతలాగా నేను అనుకోను. పరిస్థితుల ప్రభావం వల్ల ఆయన కనాన్లో ఉండకుండా ఈజిప్ట్లోకి వెళ్ళాల్సి వచ్చింది. దీనివల్ల జరిగిన ఒక పెద్ద విపత్తు అనుకోవచ్చు, లేదనంటే జరిగిన డ్యామేజ్ అనుకోవచ్చు. ఏంటి అని అంటే, ఆయన ఈజిప్ట్కి వెళ్ళడం వల్ల అక్కడ ఆయనకు తిరిగి మళ్ళా కనాన్లోకి వచ్చేసరికి ఆయనతో పాటు ఇంకొక వ్యక్తి వచ్చారు. ఎవరైనా చెప్పగలుగుతారు ఎవరు? ఆయనతో పాటు ఈజిప్ట్ నుంచి బ్యాక్ వచ్చేసరికి ఆయనతో పాటు ఇంకొకరు వచ్చారు. హగరు, కరెక్ట్, హగరు. సో హగరు ఐగుప్తురాలు. హగరు వల్ల అబ్రహాము
తన భార్య మాట విని జరిగించిన రెండవ బలహీనత తప్పు ఏంటి అని అంటే వారి ద్వారా హగరు ద్వారా వచ్చిన జనాంగము మనకందరికీ తెలుసు. ఇష్మాయిల్ వల్ల కంప్లీట్ ఒక కమ్యూనిటీ క్రియేట్ అయింది. పరమతండ్రి అబ్రహాం వల్ల వాళ్ళని కూడా ఆశీర్వదించారు. బట్ ఇక్కడ అబ్రహాము పరమతండ్రి మాట వినని అంటే దాన్ని దాటి వేసిన సందర్భం ఒకటి, అది ఈజిప్ట్కి వెళ్ళడము, అక్కడి నుంచి వచ్చిన హాగరును తన భార్యగా స్వీకరించడం. దానివల్ల ఒక జనాంగం బహుజనాంగంగా తయారైనా కానీ వాళ్ళు కంటిన్యూస్గా ఇజ్రాయలీని బాధపరుస్తూనే వచ్చారు. సో నేను ఇవన్నీ ఎందుకు చెప్పాను అని అంటే అబ్రహాం లోపల చాలా 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 థింగ్స్ గుడ్ ఉన్నాయి, బట్ ఎట్ ద సేమ్ టైం కొన్ని బలహీనతలు కూడా ఉన్నాయి. మరి ఇక్కడ ఈ 2 వచనాలు చూస్తే అబ్రహాము ఆయన విశ్వాసము విషయంలో చూసుకుంటే ఇక్కడ కొంచెం బెనికినాడు అనేది మనకు కనపడుతూ ఉంది. బట్ స్టిల్ అయినా కానీ మనం ఆయన్ని విశ్వాసంకి మూలపితరుడు అని అంటాం. ఎందుకు అనేది విశ్వాసం అనేది చాలా పెద్ద కాన్సెప్ట్. దాన్ని ఎన్ని కోణాల్లో మనం చూస్తే అంత ఎక్కువగా మనకు అర్థమవుతూ ఉంటుంది. సో ఆ ఆస్పెక్ట్లో నేను తీసుకుంటున్న ఒకే ఒక యాంగిల్ ఏంటి అని అంటే ఇక్కడ అబ్రహాము విశ్వాసానికి మూలపితరుడుగా ఆయనకి ఇచ్చిన టైటిల్కి రీజన్ ఏంటి, ఎందుకు ఆయనకు ఆ పేరు వచ్చింది అనేది చూస్తే ఒకసారి సువార్తల్లో యోహాను సువార్త, నాకు తెలుసు ఇంకా నేను మెయిన్ టాపిక్లోకి వెళ్ళలేదని, బట్ ఇవి ఫౌండేషన్స్, ఇవి మస్ట్ అండ్ షుడ్గా మనం తెలుసుకోవాల్సిన విషయాలు. అందుకని నేను ఫస్ట్ ఫౌండేషన్స్ నుంచి వస్తున్నాను. యోహాను సువార్త 8వ అధ్యాయము యోహాను సువార్త 8వ అధ్యాయము 56వ వచనం. ఎవరైనా గట్టిగా. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగులు ఆనందించెను. హల్లెలూయా. అది చూసి సంతోషించెను. అబ్రహాముకు యాషువాకు కొన్ని వందల సంవత్సరాల డిఫరెన్స్ ఉంది. అబ్రహాము చాలా ముందు ఆదికాండంలో ఉన్న వ్యక్తి. యాషువా శరీరధారిగా వచ్చిన యాషువా కొత్త నిబంధనలో ఉన్న వ్యక్తి. సో పరమతండ్రి శరీరధారిగా వచ్చిన వ్యక్తి యాషువా మెస్సయ్య. సో ఆయనను అబ్రహాము ఎన్నో సంవత్సరాల ముందున్న అబ్రహాము సంవత్సరాల తరబడి ఉన్నటువంటి యాషువాను చూసి ఆయన సంతోషించాడు అని యాషువా మెస్సయ్య చెప్తున్నాడు. పోనీ ఇది ఎవరన్నా ఇంకెవరు భక్తుడో లేకపోతే ఇంకెవరన్నా ఒక నార్మల్ వ్యక్తితో చెప్తే మనం దాని గురించి ఆలోచించవచ్చు. కానీ ఇక్కడ చెప్పేది పరమతండ్రి శరీరధారిగా వచ్చిన పరమతండ్రే చెప్తా ఉన్నాడు, యాషువా మెస్సయ్యనే చెప్తా ఉన్నాడు. ఆయనను యాషువా మెస్సయ్యని అబ్రహాము చూచి మిక్కిలిగా ఆనందించెను అని చెప్తున్నాడు. సో ఇది మనకు యాక్చువల్గా మూలమైన అంశం. దీంట్లో నుంచి మనం ఆలోచిస్తే అబ్రహాం ఏ విధంగా విశ్వాసానికి మూలపితరుడైనాడు అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. సో అబ్రహాంకి ఇచ్చిన స్టేటస్ ఏంటి అని అంటే ఇంకొక లూకా సువార్త 16వ అధ్యాయం 22వ వచనంలో చూడండి. నేను ఇప్పటి వరకు ప్లాట్స్ అంటే ఒక్కొక్క పాయింట్ చెప్తున్నాను, నేను వాటన్నిటిని కనెక్ట్ చేసి చెప్తాను. కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. లూకా సువార్త 16వ అధ్యాయము 22వ వచనం. హల్లెలూయా. సో ఇక్కడ ఈ సువార్తలో చెప్తుంది ఏంటి అని అంటే యాషువా మెస్సయ్యనే చెప్తా ఉన్నాడు తనతో పాటు ఉన్న పరిచారులకు శిష్యులకు వాళ్ళందరికీ ఏమని అని అంటే అబ్రహాము పరలోకంలో ఉన్నాడు, అక్కడ ఒక లాజరు ఒక భిక్షగాడు ఇద్దరు చనిపోయినారు, వాళ్ళ స్టేటస్ ఏంది అని చెప్తా ఉన్నాడు. ఇక్కడ చాలా క్లియర్గా ఉంది అబ్రహాము పరలోకంలో ఆయన ఉన్నాడు అని, పరదైసులో ఉన్నాడు అని. ఇది ఎట్లా జరిగింది ఎందుకనంటే మొత్తం బైబిల్ మొత్తంలో చూసుకుంటే కూడా మనము ఎవరైనా మృతులు ఎవరైనా సరే పరలోకంలోకి చేర్చబడాలి అని అంటే అది సువార్త ద్వారా తప్ప మరి ఏ విధంగా కాదు అని నమ్ముతున్నాం. సువార్త ద్వారా తప్ప ఇంకా మరి ఏ విధంగా కూడా పరలోకంలోకి చేర్చబడము అనేది నమ్ముతున్నాం. అది భక్తులైనా ఇంకెవరైనా. సో ఇక్కడ అబ్రహాముకు ఆల్రెడీ పరమతండ్రి శరీరధారిగా వచ్చిన యాషువా మెస్సయ్య పరలోకంలో ఉన్నానని చెప్తా ఉన్నాడు.
ఆయన ఎప్పుడైతే తనను బలి అర్పణగా ఇచ్చాడో అప్పుడు భక్తులను నీతిమంతులను అందరినీ చెరగా తీసుకువెళ్ళి ఆయన పరదైసులో అప్పగించి ఉన్నాడు. అంటే ఆయన ఎప్పుడైతే ప్రాణం పెట్టాడో అప్పటి నుంచి ఆది కాండము నుంచి ఆయన టైం వరకు ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళందరినీ తీసుకెళ్ళి పరలోకానికి ఆయన అప్పగించి ఉన్నాడు. అంతకుముందు వాళ్ళు అప్పగించబడింది దేనికి అని అంటే భూమికి. ఒకసారి ఇది చూడండి, 1 సమూయేలు 28వ అధ్యాయము, 1 సమూయేలు 28వ అధ్యాయము 13వ వచనం, 28:13. 28:13. ఆమెను అడగగా ఆమె దూతల నుండి ఒకడు భూమి కింది నుండి పైకి వచ్చుట నేను చూచాను. ఓకే, ఇక్కడ సమూయేలుని సౌలు పిలుస్తున్నాడండి. సౌలుకు ఒక సమయంలో కౌన్సిలర్, అడ్వైజర్ కావాల్సి వచ్చింది, ఆయనకి సలహాదారు కావాల్సి వచ్చింది. బట్ అప్పటి వరకు ఏమైంది అని అంటే సమూయేలు ఆయన మృతి చెందాడు, సమూయేలు లేడు అన్నట్టు. సో సౌలు ఎవరి దగ్గరికి వెళ్ళి అడుగుదామా, పలానా దేశం మీదకి వెళ్ళి యుద్ధం చేయాలా వద్దా, వాళ్ళు యుద్ధం చేసే పరిస్థితి ఉంది, ఎవరి దగ్గర నుంచి నేను ఇన్ఫర్మేషన్ కనుక్కోవాలి అని అడుగుతున్న సందర్భంలో ఆయననే పరమతండ్రి ఆజ్ఞ ద్వారా కర్ణపిశాచి చేయువారు, ఆ విధంగా బ్లాక్ మ్యాజిక్ చేసే వాళ్ళందరినీ కూడా తన రాజ్యంలోంచి బ్యాన్ చేసేసాడు, అంటే తీసేసాడు. ఎవరు కూడా ఉండొద్దు, కనపడితే చంపేసేయండి. సో ఆ సందర్భంలో ఆయన పరమతండ్రి దగ్గర నుంచి రిసీవ్ చేసుకున్న ఆ కట్టడను తనే మీరవలసినటువంటి సిచ్యువేషన్లోకి వచ్చింది. అప్పుడు ఆయన ఏం చేశాడు అని అంటే ఆయనకు ఒక అడ్వైస్ కావాల్సి వచ్చింది. ఎవరు ఇస్తారు? సమూయేలు ఇస్తాడు. సమూయేలు లేడు, మరి ఏం చేద్దాం, సరే ఆయన్ని పిలుద్దాం, ఆయన ఆత్మను పిలుద్దామని ఆయన మారువేషంలో వెళ్ళాడు అన్నట్టు. ఈమె దగ్గరికి మారువేషంలో వెళ్ళి అడుగుతాడు, నాకు సమూయేలును పిలవమని చెప్పి. ఆమె సమూయేలుని పిలిచే ప్రక్రియలో ఆమె చూసి గట్టిగా అరిచేసేసి నువ్వు ఖచ్చితంగా రాజువే, నువ్వు నన్ను ఎందుకు ఈ విధంగా చేస్తున్నావు అని అంటే, నువ్వు చూసింది ఎవరినో చెప్పు అని అంటే అక్కడ చెప్తా ఉన్నాడు, భూమిలో నుండి దూతలతో ఉన్న భూమిలో నుండి బయటికి వస్తున్న సమూయేలుని చూశాను అన్నాడు. ఇక్కడ సమూయేలు దీన్ని బట్టి నేను అర్థం చేసుకుంది ఏంటంటే సమూయేలును అప్పటి వరకు భూమికి అప్పగించబడి ఉంది. ఆయన భక్తుడు, అన్డౌటెడ్లీ హీఈస్ ఎ రియలీ గుడ్ ఫాలోవర్, ఆయన చాలా గొప్ప భక్తుడు. కానీ మెస్సయ్య తన ప్రాణం పెట్టేంత వరకు ఎవరైతే ప్రాణంతో పరదైసు వెళ్ళారో వాళ్ళ గురించి నేను మాట్లాడలేదు. హానోకు కానీ ఇంకెవరైనా సరే వాళ్ళందరూ కూడా ప్రాణంతో పరలోకంకి వెళ్ళిన వారి గురించి మాట్లాడలేదు. ఎప్పుడైతే మరణము జరిగించబడుతుందో మరణమునకు పాపి మీద అధికారం ఉంది. మరణము జరిగించిన తర్వాత పాపి మీద అపవాదికి అధికారం ఉంది. ఇది ఒక కోర్ ప్రిన్సిపల్. సో ఇక్కడ సమూయేలు తన జీవితం మొత్తంలో ధర్మశాస్త్రం విషయంలో అయినా ఆజ్ఞ విషయంలో అయినా ఏ ఒక్క చిన్నది మీరున్నా సరే తను భూమికి అప్పగించబడ్డాడు, పరలోకంలోకి అప్పగించబడలేదు అప్పుడే. బట్ తను పరలోకంలోకి ఇప్పుడు యాషువ మెస్సయ్య వచ్చిన తర్వాత ఖచ్చితంగా వెళ్ళాడని చెప్పగలుగుతాం. ఎందుకు అని అంటే ఆయన యాషువ మెస్సయ్య రక్తం చిందించినప్పుడు ఆయన సమస్త భూజనులందరి కోసము రక్తం చిందించాడు. సో ఆ సమయంలో మాత్రము ఆయన అప్పగించబడి ఉన్నాడు. అయితే అబ్రహాం మాత్రం, ఇక్కడ నేను ఎందుకు ఇదంతా చెప్తున్నా అంటే అబ్రహాంకు సమూయేలుకి కొన్ని సంవత్సరాలు మాత్రమే గ్యాప్ ఉంది, కొన్ని 100-200 ఇయర్స్ ఆర్ కొంత డిఫరెన్స్ ఉందన్నట్టు. సో ఎందుకు అబ్రహాం మాత్రం పరలోకంలోకి వెళ్ళాడు? ఎందుకంటే యాషువ చెప్తా ఉన్నాడు ఆయన పరలోకంలోకి వెళ్ళాడని. ఎందుకు వెళ్ళాడు అని అంటే ఇక్కడ ఆయన విశ్వాసానికి మూలపితరుడుగా పిలవడానికి రీజన్ కూడా అదే. ఆయన విశ్వాసానికి మూలపితరుడుగా పిలువబడింది. ఆయన మిగిలిన భక్తుల్లాగా కాకుండా ముందుగానే పరలోకానికి రీచ్ అయింది. ఈ రీజన్స్ అన్నీ సేమ్. ఎందుకు అనంటే ఆయన ముందుగానే యాషువ మెస్సయ్యని చూశాడు, ఆ రక్షణ సువార్తను విన్నాడు, ఆ రక్షణ సువార్తను అనుభవపూర్వకంగా ఆయన గ్రహించాడు. ఇప్పుడు రక్షణ సువార్త అందరికీ తెలుసు, ఈవెన్ దయ్యాలకు కూడా తెలుసు. మన న్యూ టెస్ట్మెంట్ని చాలా ఏరియాస్లో ఉంటుంది. ఏమని అని అంటే దయ్యాలు కూడా తండ్రికి భయపడుతున్నాయి, తండ్రి ఉన్నాడని నమ్ముతున్నాయి. మరి అవెందుకు వెళ్ళవు పరలోకానికి? అవెందుకు వెళ్ళవు? ఎందుకు అని అంటే ఆ రక్షణ సువార్తను తమ జీవితాల్లో ప్లాంట్ చేసుకునే క్యాపబిలిటీ వాటికి ఉండదు. ఇక్కడ అబ్రహాం మాత్రము తన జీవితంలో ప్లాంట్ చేసుకోగలిగాడు. ఏ విధంగా చేసుకోగలిగాడో చూడండి. ఆయన ఓన్లీ ఆ సువార్త వినడమే కాదు, ఆ సువార్తను అర్థం చేసుకోవడమే కాదు, ఆ సువార్తల్లో ఆయన ట్రావెల్ చేయడం కూడా జరిగింది. ఇది మనకు ఒక విశ్వాసంతో పాటు అబ్రహాము సంతానంగా యాడ్ చేయబడే ప్రతి జనాంగానికి ఇది ఒక వరంగా ఉండాలనే పరమతండ్రి అబ్రహాముకు ఈ విధి విధానాలను ఇవ్వడం జరిగింది.
ఒకసారి చూడండి, ఆది కాండము ఆయన 3 రకాలుగా ఈ సువార్తను గ్రహించాడు అని చెప్పగలను నేను. 3 రకాలుగా. ఒకటి ఎట్లా అనంటే, ఆయన తనకి ఇవ్వబడినటువంటి ఏకైక కుమారుణ్ణి బలి అర్పణగా తీసుకువెళ్ళిన సందర్భము, అది జరిగింది మొరయా పర్వతం మీదే. సో అదొకసారి తీసి చూద్దాం మనం. ఆది కాండము 22వ అధ్యాయం. ఆది కాండము 22వ అధ్యాయము. ఇక్కడ మనము 9 నుండి 10 వచనాలు చూద్దాం. అలాగూ వారిద్దరూ కూడి వెళ్ళి ఎలోహిం అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడగు ఇస్సాకును బంధించి ఆ పీఠం పైనున్న కట్టెల మీద ఉంచెను. హల్లెలూయా. సో ఆయనకి ఇవ్వబడినటువంటి ఆజ్ఞను బేస్ చేసుకొని ఆయన బలి అర్పించబోతున్నటువంటి ప్రదేశం ఇది. సో దీనికి కొంచెం ముందుగానే అబ్రహాముతో పాటు పరమతండ్రి ఏ విధంగా ట్రావెల్ చేశాడో ఒకసారి చూద్దాం. ఆయనకు 3 సందర్భాల్లో ఇది ఈ విషయము, ఈ సువార్త ఆయనకు చెప్పాడని నేను నమ్ముతున్నాను. మనము ఆది కాండం 14వ అధ్యాయం చూస్తే, ఆది కాండం 14వ అధ్యాయము 18 నుంచి 20 వచనాలు చూడండి. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకును రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చెను. హల్లెలూయా. అతడు సర్వోన్నతుడగు ఎలోహింకి యాజకుడు. హల్లెలూయా. చాలు. సో ఇక్కడ ఏంటి అని అంటే, మెల్కీసెదెక్ మొట్టమొదటిసారిగా బైబిల్ మొత్తంలో ఇంట్రడ్యూస్ అవుతున్న సందర్భం. ఆయనే అప్పటి వరకు ఆయనకి యాజకులు అనే పదము మొదటిసారిగా వచ్చిన సందర్భం ఇది. ఇక్కడ ఏం చెప్తున్నాడు అని అంటే, ఆయన ఆదియు అంతమును లేనివాడు, వంశావళి లేనివాడు ఆయన మెల్కీసెదెకు అని చెప్పి మనకు అపోస్తలుడైన సౌలు రాస్తున్నాడు. ఇక్కడ ఆయన మొట్టమొదటిసారి అబ్రహామును మీట్ అవుతున్నాడు. సో మల్టిపుల్ మెసేజెస్లో మనం విన్నాము, జనార్దన్ అంకుల్ కూడా చెప్పాడు మెల్కీసెదెక్ ఎవరు అనేది. మెల్కీసెదెకు ఇక్కడ అబ్రహామును మీట్ అవుతున్న మొట్టమొదటి సందర్భము. ఇది 14వ అధ్యాయము ఎండింగ్. ఇమీడియట్గా 15వ అధ్యాయము బిగినింగ్ నుంచే మొత్తం ఆ చాప్టర్ మొత్తంలో ఆయన అబ్రహాముకు ఒక వాగ్దానం చేస్తాడు, ఒక కవనెంట్ ఇస్తాడు, ఆయనకు ఒక దర్శనం కూడా ఇస్తాడు. మీరు ఇక్కడ చూసినట్లయితే 3 ఏళ్ల పయ్యను 3 ఏళ్ల మేకను 8వ వచనంలో పొట్టేళ్లను తెల్లగువ్వలను తీసుకురమ్మని చెప్పడము, ఆయనకు ఒక కవనెంట్ ఇచ్చి ఆ కవనెంట్ని నిలబెట్టుకోమని చెప్పడము, దాని తర్వాత అబ్రహాము గాఢ నిద్రలోకి వెళ్ళిపోవడము, ఏవైతే బలిగా అర్పించాడో వాటిని 2 ముక్కలుగా చేసిన తర్వాత ఆ రెండిటి మధ్యలో అగ్ని అటు ఇటుగా నడవడము, అదొక నిబంధనకు సాదృశ్యం. సో ఇక్కడ ఆయనకు ఒక నిబంధన చేస్తున్నాడు. పరమతండ్రి అబ్రహాంతో ఒక నిబంధన చేస్తున్నాడు. ఈ నిబంధనలో ఆయన చెప్పింది ఏంటి అని అంటే, మెల్కీసెదెక్ ద్వారా ఏదైతే ఆయనకి సువార్త చెప్పబడిందో ఆ సువార్తను ఇక్కడ పబ్లిష్ చేస్తూ ఉన్నాడు. ఈ ఒక్క విషయమే కాదు, ఆయన ఏం చెప్తా ఉన్నాడు అని అంటే, నిన్ను సర్వజనాంగానికి మూలపితరునిగా చేస్తానని కూడా చెప్తా ఉన్నాడు. సో నేను అటు సైడ్ నేను ఇంకా మాట్లాడలేదు. సర్వజనాంగానికి ఆయన ఏ విధంగా మూలపితరుడు చేస్తా ఉన్నాడు అనే దాని గురించి నేను మాట్లాడలేదు, అది అందరికీ తెలిసిందే. విశ్వాసం మూలముగా ఆయన మూలపితరుడు ఏ విధంగా జరుగుతూ ఉన్నాడు అనే దాని గురించి నేను చెప్తాను. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం ఒకసారి తీస్తే, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 19వ వచనం. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించెనో ఇస్సాకు వలనైనది నీ సంతానము అనబడును అని ఎవనితో చెప్పబడెనో ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు ఎలోహిం శక్తిమంతుడని ఎంచినవాడై తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతనిని మృతులలో నుండి మరలా పొందెను. హల్లెలూయా. ఉపమాన రీతిగా అనే దాని గురించే ఈ వచనం నేను తీసింది. చూడండి, ఉపమాన రీతిగా ఆయన ఆల్రెడీ ఆయనకి గాస్పల్ ఇవ్వబడింది. ఏమని అనంటే, యాషువ మెస్సయ్య మన కోసం ప్రాణం ఇస్తాడు, ఆ రక్తం చిందించిన రక్తం ద్వారా మనకు రక్షణ కలుగుతుంది అనేది ఆయన ముందుగానే ఆయనకు చెప్పి ఉన్నాడు. సో ఉపమాన రీతిగా ఆయన ఇది రియలైజ్ అవ్వగలిగినాడు.
సో ఈ గాస్పెల్ గురించి అబ్రహాముకు చెప్పాడు, ఈ సువార్త అబ్రహాముకు చెప్పాడు అనే దానికి యాషువా మెస్సయ్య చెప్తున్నటువంటి వచనాలు ఒకసారి నేను మీకు చూపిస్తాను. యోహాను సువార్త 8వ అధ్యాయము. ఇక్కడంతా నేను మీకు యాక్చువల్గా ట్రై చేస్తున్న పాయింట్ ఏంటి అంటే మీకు చూపిద్దామని. అబ్రహాము అన్డౌటెడ్లీ అబ్రహాముకు సువార్త చెప్పబడింది. ఆ సువార్తను ఆయన ఏ విధంగా క్యారీ చేశాడు, అన్యజనులు లేదు అనంటే యూదులు లేదు అనంటే సువార్త రిసీవ్ చేసుకొని కూడా సక్సెస్ఫుల్గా లేని వారు ఏ విధంగా బిహేవ్ చేస్తున్నారని చెప్పే పాయింట్ గురించి మాట్లాడుతున్నాను. ఆశీర్వాదాల గురించి ఇంకా నేను మొదలు పెట్టలేదు. సో యోహానుకు రాసిన యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనంలో ఒకసారి చూస్తే నేను చదువుతున్నాను చూడండి. కాబట్టి యాషువ తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయునని చెప్పగా. ఇక్కడ ఏమంటున్నాడంటే యూదుల్లో కొంతమంది ఆయన నమ్మారు. ఆ నమ్మిన వాళ్ళ గురించి ఏం చెప్తున్నాడు అనంటే, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. నేను మీకు ఒక సత్యం చెప్పాలనుకుంటున్నాను, ఆ సత్యాన్ని మీరు గ్రహిస్తారు, ఆ సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును అని చెప్తా ఉన్నాడు అన్నట్టు. సో ఇదే 8వ అధ్యాయం 40వ వచనంలో చూడండి. ఎలోహిం వలన 40వ వచనం, ఎలోహిం వలన వినిన సత్యము మీతో చెప్పిన వాడనైన నన్ను మీరిప్పుడు చంపగోరుచున్నారే. ఆయన ఏం చెప్పాడు అని అంటే, ఆయన ఒక సువార్త చెప్పాడు. ఈ 8వ అధ్యాయం మొత్తంలో ఆయన సువార్త చెప్పాడు. మీరు నన్ను నమ్మితే, మీరు నన్ను నమ్మి నేను మీకోసం బలిగా అర్పించబడినటువంటి గొర్రెపిల్లగా మీరు నన్ను నమ్మితే మీకు రక్షణ వస్తుంది అని చెప్పినప్పుడు వాళ్ళు ఆయన్ని చంపగోరారు. మీరు మీ తండ్రి క్రియలే చేయుచున్నారు. 40వ వచనం ఎలోహిం వలన వినిన సత్యము మీతో చెప్పిన వాడనైన నన్ను మీరిప్పుడు చంపగోరుచున్నారే. అబ్రహాము అట్లు చేయలేదు. హల్లెలూయా. అబ్రహాముకు ఇదే చెప్పాడు, కానీ అబ్రహాము ఈ విధంగా చేయలేదు. అబ్రహాము ఆ సువార్తను విని అర్థం చేసుకొని తన్ని ఆకలింపు చేసుకున్నాడు. సో ఆయన ఏం చేశాడు అనేది మళ్ళీ అగైన్ డీటెయిల్ టాపిక్, దాన్ని నేను పైన ఒకసారి టచ్ చేసి మాట్లాడతాను అండ్ దాని తర్వాత వాక్యం ముగిస్తాను. సో మీరు మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే, సువార్తలలో మొదటి సువార్త 1వ వచనం, దానికి ఉన్నటువంటి ప్రాధాన్యత గురించి ఒకసారి ఆలోచించండి. ఆదికాండంలో 1వ వచనమే సృష్టి గురించి మాట్లాడాడు. అట్లాగే మత్తయి సువార్తలో 1వ వచనం మాట్లాడుతున్నప్పుడు ఆయన మాట్లాడాల్సింది చాలా ప్రశస్తమైన విషయం అయి ఉంటుంది అని చెప్పి నాకు అనిపించింది. ఆయన మాట్లాడింది ఏంటంటే, అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యాషువా మెస్సయ్య వంశావళి. ఈ 1వ వచనంలో సువార్త మొత్తం చెప్పేస్తున్నాడు. ఏ విధంగా చెప్పేస్తున్నాడు అని అంటే, ఇక్కడ ఇచ్చిన 3 క్యారెక్టర్స్ చూసుకుంటే, 1 అబ్రహాము, 2 దావీదు, 3 యాషువా మెస్సయ్య. సో ఈ ముగ్గురు జీవితంలో జరిగినటువంటి గొప్ప విషయం, అది ఏ విధంగా సువార్తకు లింక్ అయి ఉంటుందో ఒకసారి చెక్ చేస్తే, అబ్రహాము 22వ అధ్యాయము, ఆదికాండం 22వ అధ్యాయము 22వ అధ్యాయము 1 నుంచి 14 వచనాల్లో ఆయన మొత్తం ఇస్సాకును బలి అర్పించడానికి ఏవైతే ఆ ప్రాసెస్ మొత్తం ఉందో అదంతా చెప్పాడు. ఇది ఎక్కడ జరిగింది అని అంటే మొరియా పర్వతం మీద. అది అందరికీ తెలుసు. అబ్రహాము ఇస్సాకును బలి అర్పణగా ఇప్పించవలసిన ప్రదేశము పరమతండ్రి నేను నీకు చెప్పిన ప్రదేశంలోకి తీసుకువెళ్ళి అని కూడా స్పెసిఫిక్గా చెప్తాడు. దీనికి ముందు చాప్టర్స్లోనే అబ్రహాముకి సువార్త అనేది ప్రకటించడం జరిగిపోయింది. ఆయన నమ్మాడు. దాన్ని నమ్మిన తర్వాత ఇక్కడ ఆయనకి ఎక్స్పీరియన్స్ బేసిస్ మీద చూపిస్తూ ఉన్నాడు. ఏ విధంగా అది ముందు తరాలకు రక్షణ కలగజేయబోతుందో ఇక్కడ చెప్తా ఉన్నాడు. సో ఇక్కడ అబ్రహాముకి బలి గురించి చెప్పాడు, ఇస్సాకు బలి గురించి చెప్పాడు. సో ఇక్కడ ఇస్సాకుకు సబ్స్టిట్యూట్గా ఆయన ఒక గొర్రె పిల్లను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ గొర్రె పిల్లను బలి అర్పించింది, అది కూడా మనం చూస్తాం అన్నట్టు. సో ఇక్కడ బలి అర్పణ అనేది మనకు కనబడుతున్నటువంటి మొదటి ప్లేస్. దీని తర్వాత దావీదు 2 సమూయేలు 24వ అధ్యాయము 17వ వచనంలో
దావీదు జనులను నాశనము చేసిన దూతను కనుగొని యెహోవాను ఈలాగు ప్రార్థించెను, చిత్తగించుము, పాపము చేసిన వాడను నేనే, దుర్మార్గముగా ప్రవర్తించిన వాడను నేనే. గొర్రెల వంటి వీరు ఏమి చేసిరి? నన్నును నా తండ్రి ఇంటి వారిని శిక్షించుము. ఓకే, 18వ వచనము అక్కడ ఈ విధంగా ఉంటుంది. ఆ దినమున గాదు అనే ప్రవక్త చెప్తున్నాడు, దావీదు నొద్దకు వచ్చి, నీవు పోయి యెబూసీయుడైన అరౌనా యొక్క కళ్ళములో, ఇది ఒక కళ్ళం, అరౌనా అనే వ్యక్తి కళ్ళంలో యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టుమని అతనితో చెప్పాను. ఇది మీరు గూగుల్ చేసినా లేదనంటే ప్లేస్ ఐడెంటిఫై చేసినా ఇది ఎక్కడ ఉంటుంది అంటే మొరియా పర్వతం మీద ఉంటుంది. ఈ మొరియా పర్వతం మీద ఉన్నటువంటి ఈ కళ్ళంలో ఆయన యెహోవా నామమున బలిపీఠము కట్టమని చెప్తా ఉన్నాడు. ఇదే స్థలాన్ని దావీదు మందిరము కట్టలేక ఆయన నుంచి ఆపర్చునిటీ ఆయన కుమారుడైనటువంటి సొలొమోన్కి ఇస్తాడు. సో సొలొమోన్ కడతాడు. బట్ ముందుగా ఉన్న ఆ ప్లేస్ని ఐడెంటిఫై చేసింది పరమ తండ్రి ఇచ్చింది దావీదుకి ఇచ్చాడు. సో ఇది రెండవ సందర్భం. ఇది కూడా సేమ్ మొరియా పర్వతం మీద బలిపీఠముగా కట్టబడినటువంటి స్థలం. మూడవ స్థలం ఏంటి అని అంటే యాషువా మెస్సయ్య తన ప్రాణంను అర్పించిన స్థలము. అది కూడా మొరియా పర్వతపు అంచు పైన ఆయన ఇస్సాకుకు ప్రతిగా ఇవ్వబడినటువంటి గొర్రెపిల్లగా, లేదు అనంటే ఇజ్రాయేలీలందరూ తమ వాళ్ళు చేసినటువంటి పాపములకు బలిగా అర్పించబడుచున్నటువంటి ప్రదేశం ఇదే ప్రదేశం. ఇజ్రాయేలీలందరికీ యాషువా మెస్సయ్య రావడానికి ముందు ఇవ్వబడినటువంటి బలి అర్పణ స్థలము అయినటువంటి ఈ స్థలాన్ని దావీదుకి ప్లేస్ ఐడెంటిఫై చెప్పిన ప్రదేశము ఇదే ప్రదేశంలో ఆయన బలి అయిన గొర్రెపిల్లగా పరమునకు అర్పించబడినటువంటి స్థలం కూడా ఇదే. సో ఇక్కడ ఆయన అబ్రహాముకు ఈ ప్రణాళిక మొత్తాన్ని తెలియజేశాడు. ఆ స్థలాన్ని మొదటగా బయలుపరిచిన వ్యక్తి ఎవరు ఉన్నారు అని అంటే మొదటిగా అబ్రహాము, దాని తరువాత వ్యక్తి దావీదు, దాని తరువాత దాన్ని పూర్తి చేసిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే యాషువా మెస్సయ్య. సో మత్తయి సువార్తలో ఉన్నటువంటి మొదటి వచనము అబ్రహాము, దావీదు, యాషువా మెస్సయ్య, ఈ ఒక్క లైన్ని తీసుకున్నా కానీ మనకు సువార్త అక్కడనే బయలుపరచబడింది. సో అబ్రహాము విశ్వాసానికి మూలపితరుడుగా ఏ విధంగా జరిగించబడ్డాడు అని అంటే న్యూ టెస్ట్మెంట్ మొత్తంలో కూడా మల్టిపుల్ టైమ్స్ మల్టిపుల్ ప్లేసెస్లో చెప్పబడింది ఏంటి అని అంటే శరీర సంబంధమైనటువంటి కార్యముల ద్వారా ఎవరూ కూడా నీతిమంతుడు జరిగించబడరు. విశ్వాస సంబంధమైనటువంటి కార్యముల ద్వారానే నువ్వు నీతిమంతుడిగా ఎంచబడతావు అని ఉంటుంది. దాని మీనింగ్ ఏంటి అని అంటే విశ్వాసం అనంటే ఎక్స్ప్లెనేషన్లోనే ఉంటుంది. దయ్యాలు కూడా నమ్ముతూ ఉన్నాయి తండ్రి ఉన్నాడని. అది విశ్వాసం కాదు. విశ్వాసం అంటే ఏంటి అని అంటే నీకు ఇవ్వబడినటువంటి ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో వాటిని పరమ తండ్రి దగ్గర నుంచి వచ్చినాయని నమ్మి, ఆయన నీ కోసం ప్రాణం అర్పించాడని నమ్మి, దానికోసం స్టాండ్ అయ్యి అదే ప్రిన్సిపల్స్ మీద నడవడము అనేది విశ్వాసం. ఈ విశ్వాసం ద్వారానే అబ్రహాము సమస్త జనాంగానికి మూలపితరుడుగా ఎంచబడ్డాడు. మొట్టమొదట గాస్పెల్ రిసీవ్ చేసుకున్న పర్సన్ ఎవరైనా ఉన్నారు అంటే అది అబ్రహాము. ఆయనను బేస్ చేసుకొని మనము ఇజ్రాయేలీలాగా ఆ యాషువా మెస్సయ్యను నమ్మిన యూదుల్లాగా ఉంటున్నామా? లేదు అని అంటే అబ్రహాము ఆయనని చూసి ఆనందించి ఆయన దినాలు చూడాలని ఆశపడి ఆయన దినాల్ని చూసి చాలా ఆనందించినటువంటి వ్యక్తిగా మనం ఉండాలనుకుంటున్నామా? అది మనము పరమతండ్రి మనకిచ్చిన ప్రణాళికను ఫాలో అవ్వడాన్ని బట్టే ఉంటుంది. సో ఈ ఎంటైర్ మెసేజ్లో నేను చెప్పాలనుకునేది ఏంటి అని అంటే అబ్రహాంకు చాలా గొప్ప క్వాలిటీస్ ఉన్నాయి. ఆ ఉన్న క్వాలిటీస్ అన్నీ కూడా ఏమైనా ఒకటి రెండు మన లాంటి వాళ్ళకు ఉన్నా చాలా బాగుండు అని హర్షించే అంత గొప్పమైనటువంటి క్వాలిటీస్. ఆ క్వాలిటీస్ అన్నిటినీ కూడా విశ్వాస మూలపితరుడు అనే పేరు తనకు వచ్చింది అని అంటే అది ఎంత ప్రశస్తమైంది. ఆయన జీవితం మొత్తానికి ప్రశస్తమైనటువంటి విషయం అది. ఆ విషయాన్ని ఏ విధంగా ఆయన రిసీవ్ చేసుకున్నాడు? ఆయన ప్రత్యక్షంగా మనము చూడలేదు, యాషువా మెస్సయ్యని మనము ప్రత్యక్షంగా చూడలేదు, మనము ఆయన గాస్పెల్ని డైరెక్ట్గా చూడలేదు. మనము అబ్రహాము వలనే ఫోర్సైట్ చేయగలిగాము. బట్ తండ్రి ఆయనకు డైరెక్ట్గా చెప్పాడు, మనకు ప్రవక్తల ద్వారా దైవజనుల ద్వారా మనకు ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. సో మనం అబ్రహాము సంబంధికులం అయి ఉంటే అన్యజనం నుంచి గొప్ప జనాంగము పరమ తండ్రికి ఫాలోవర్స్గా ఉండాలి అని అంటే అది అబ్రహాము విశ్వాసమైనదైతే మాత్రమే మనందరము ఆయన